ఈరోజు చాలా శుభదినము. మార్చి 7 అంటేనే ఆ దేవాతి దేవుడు పుట్టినరోజు. అంత శుభదినములో మనము గొప్ప సందేశం విందాము. అనేక జన్మ సంత్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞానాగ్నిదానేన తస్మై శ్రీ కల్కి భగవదే నమః. ఆ పరించతమ్మ భగవాన్ని అడుగుతున్నాము. ఎన్నో జన్మల నుంచి మనం సంపాదించుకునే ఈ కర్మ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కాలిపోవాలి. నీ పాదాల దగ్గర నేను వదులుతున్నాను, నీకు నమస్కారము అని చెప్తున్నాము. అయితే ఈరోజు గొప్ప జ్ఞానాన్ని వినబోతున్నాము. భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు మనము కూడా భూమి మీద ఉండడము అంటే ఎన్నెన్నో జన్మల నుంచి మనం వస్తున్నాము. ఆ దేవుణ్ణి కనుక్కోవాలి, మనము తెలుసుకోవాలి. జీవితంలో ఏ ఘటన జరిగినా మనిషి స్వీకరించడంలో ఉంటుంది. భగవంతుడు చాలా ప్రేమమయుడు, కరుణామయుడండి. అయితే మనకి దేవుడు ఎవరు? అసలు దేవుడు ఎవరు? మరి ఏ విధంగా ఆ భగవంతుడు మనకి కనిపిస్తాడు? దేవుడు అంటే ఎవరనుకున్నారు? మరి భగవంతుడు అంటే విశ్వము. మరి విశ్వం అంటేనే దేవుడు. విశ్వము సజీవంగా ఉంది, విశ్వానికి మనస్సు ఉంది, భావం ఉంది. మరి అలాంటప్పుడు విశ్వం మనకి ఏ రూపంలో దేవుడు కావాలంటే ఆ రూపంలో దర్శనమిస్తారు. రాముడుగా దర్శనం కావాలా? రాముడుగా, అలాగే కృష్ణుడుగా, అలాగే గోవిందుడిగా, అలాగే ఇష్టమైన ఆరాధ్య దైవంగా దేవుడు మీ అందరికీ దర్శనమిస్తారు. మరి నాకు అమ్మ భగవాన్ అంటే బాగా ఇష్టము. అమ్మ భగవాన్గానే దర్శనమిస్తారు. అలాగా మనందరము కూడా ప్రతికూల భావాల నుంచి విముక్తి పొందాలి. అంటే మనము ఇప్పుడు చెడు కర్మని డౌన్లోడ్ చేసుకుంటున్నాము. మరి అలా కాకుండా ప్రతికూల భావాల నుంచి నివారణ ఎలా జరుగుతుంది? మరి మనకి సానుకూలమైన భావాలు కావాలి. ఈ సానుకూలమైన భావాలు కావాలంటే మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు. మరి ఎలాగా? ఇప్పుడు మాంసం దుకాణాల దగ్గర నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. మరి అలాగే మన చింత చెట్టు దగ్గర మరి అనేకమైన, ఎందుకంటే భూతాలు దెయ్యాలు ఉన్నాయి, అవి సత్యము, అవి ఉంటాయి, నెగిటివ్ శక్తులు అక్కడ ఉంటాయి. అలాగే మనము భగవంతుడి యొక్క అనుగ్రహము పొందాలి అంటే ఈ నెగిటివ్ శక్తుల నుంచి విముక్తి పొందాలి. అంటే సానుకూలమైన పరిస్థితులు మనకు ఉన్నప్పుడు మన పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటాము. ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్లో మనం ఉన్నామో పాజిటివ్గా మనకు అన్నీ జరుగుతాయి. అద్భుతంగా మన జీవితం ముందుకు వెళుతుంది. అసలు దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చారు? ఈ అవతార రహస్యం ఏమిటి? మనిషి ముక్తి పొందుతాడు. చూసారా, వారి కరుణామూర్తి యొక్క కరుణ అందరికీ, మనందరికీ ముక్తినివ్వబోతున్న గొప్ప సమయం ఇది. ముక్తి అంటే మరి మనస్సు నుంచి విముక్తి. మరి మనస్సు ముక్తి పొందావు, నువ్వు ముక్తి వచ్చింది నీకు. అవసరమైనప్పుడు మనస్సును ఉపయోగించుకుంటున్నావు, అవసరం లేనప్పుడు అక్కడ అంతర్ధానం అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. అంటే మనసు నువ్వు చెప్పినట్టు వింటుంది. అదండి ముక్తి అంటే. ఇక మనిషిని ముక్తి ఇచ్చేసి వదిలేస్తున్నారు. దేవుడు ఉన్నత చైతన్య స్థితికి తీసుకెళ్తున్నారు. ఈ కలియుగంలో ఇంతటి అనుగ్రహం ఇస్తున్న ఆ పరంజ్యోతమ్మ భగవాన్లకు కోటి కోటి కృతజ్ఞతలు చెప్పండి. ఈ మార్చి 7న ఇంత గొప్ప సందేశము మనం విన్నాం. చూసారా, ఇదే మానవ జన్మకి ధన్యము. మరి మీరందరూ కూడా ముక్తులు అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ఆనందంలో పరంజ్యోతమ్మ భగవాన్లకి కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను. అందరికీ పరంజ్యోతమ్మ భగవాన్ శ్రీణం. థ్యాంక్ యూ.